అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏనుగునూరు పట్టణంలోని కస్తూరిబా పాఠశాలలో ఎస్ఓ గారు చేస్తున్నటువంటి అవినీతిపై, అదేవిధంగా విద్యార్థులకు సరైన నాణ్యమైన ఆహారం అందించకుండా అర్ధాకలితో విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఎస్ఓను సస్పెండ్ చేయాలని, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని విద్యార్థి సంఘాలుగా పాఠశాలలు విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తేటతెల్లంగా స్పష్టమయ్యాయి. విద్యార్థి సంఘాలుగా మేము వెళ్ళినప్పుడు ఎస్ఓ గారు కేవలం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుండా 10 రోజులు పడినటువంటి కూరగాయలను, అదేవిధంగా మెనూ ప్రకారం ఫుడ్ను పెట్టకుండా విద్యార్థులను వేధిస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు అనేక మంది, దాదాపు 300 నుంచి 400 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. ఇంతమంది రోజు అర్ధాకలితో ఉంటున్నారు. ఉదయకాలపు టిఫిన్ 11 గంటలకి, మధ్యాహ్నం భోజనం 3:30 గంటలకి అందజేస్తూ దాదాపు మెనూ పాటించవలసిన ఈ యొక్క ఎస్ఓ గారు దాన్ని అవినీతిమయం చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఇక్కడ వస్తున్నటువంటి నిత్యావసరాలను బయట తక్కువ ధరకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆమె అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని ఏదైతే ఇన్ఛార్జ్ పిఓ గారు ఉన్నారో డిఓ శాముల్ గారికి మేము ఫిర్యాదు చేసినప్పుడు విచారణ కమిటీ పేరుతో ఏడీ శాముల్ పాల్ గారిని విచారణ అధికారిగా వేసి ఈరోజు విచారణ నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేంత వరకు తప్పక పోరాడతామని, నామమాత్రపు ఎంక్వైరీలు కాకుండా తక్షణమే అవినీతి ఎస్ఓని సస్పెండ్ చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని 400 మంది పిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చి అర్ధాకలతో మేపుతున్నటువంటి, అర్ధాకలతో విద్యార్థుల కడుపులు మారుస్తున్నటువంటి ఎస్ఓని తక్షణమే సస్పెండ్ చేయకపోతే విద్యార్థులను కలుపుకొని విద్యార్థి సంఘాలుగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా ఎమ్మెనూరు పట్టణంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ కవిత గారు మరి విద్యార్థులకు సగం కడుపు కాల్చి ఈ యొక్క కస్తూర్బా పాఠశాలలో మరి చాలి అన్నంతో ఈరోజు వాళ్లకు పస్తులు ఉండే రకంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు ప్రవర్తిస్తున్నారు. మరి ఇక్కడ ఈరోజు మరి జిల్లా అధికారులు, మరి ఏడీ శాములపాల్ గారు, అదేవిధంగా ఎంఈఓ 1, 2, అదేవిధంగా జీసీడీఓ మేడం గారు ఈ యొక్క కస్తూర్బా గాంధీ పాఠశాలకు ఈరోజు ఎంక్వైరీ కమిటీతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఎంక్వైరీ కమిటీలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారి పైన కూడా మరి ఇక్కడ పాఠశాలలో చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా మాకు అన్నం సరిపడ్డ ఆహారం ఇక్కడ అందివ్వడం లేదు, చాలి కడుపులతో ఈరోజు పస్తులుండి ఈరోజు మేము పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాము. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి బయట ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, డ్రాప్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో మరి మహిళలకు ప్రత్యేకంగా శ్రద్ధతో ఈరోజు కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓలు మరి విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందించక, సరైనటువంటి విద్య అందించక, మౌలిక సదుపాయాలు కల్పించక ఈరోజు విద్యార్థుల చదువులు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితి చేసే విధంగా ఈ యొక్క ఉన్నటువంటి ఎస్ఓ గారు ప్రవర్తిస్తున్నారు. మరి ఈ యొక్క కమిటీలో జిల్లాధికారులు మరి తక్షణమే ఆమె పైన ఎంక్వైరీ, ఈరోజు ఏదైతే ఎంక్వైరీ కమిటీ వేశారో ఆ యొక్క కమిటీలో వాస్తవాలైనటువంటి కూడా వాళ్ళకు కూడా విద్యార్థులు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క ఎంక్వైరీ కమిటీ కూడా మరి ఎస్ఓ అవినీతి కూడా బయటపడింది. ఈ యొక్క ఎస్ఓ వెంటనే ఈ యొక్క పాఠశాలను సస్పెండ్ చేసి విధులను తొలగించవలసిందిగా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులతో మరి ఏకమై ఈ యొక్క ఎస్ఓను సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.